తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వ్యాఖ్య పెద్ద చర్చగా దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన మాటలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపును, అదే సమయంలో ఆసక్తికరమైన చర్చను రేకెత్తిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సాధారణంగా చెప్పిన మాటలుగా కనిపించినా వాటి వెనుక ఉన్న రాజకీయ అర్థాలు మాత్రం చాలా లోతుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన కోమటిరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు పక్కా అని ఆయన నమ్మకంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జగ్గారెడ్డి గురించి మాట్లాడిన ప్రతి మాటలో కోమటిరెడ్డి ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేసినట్టే కనిపించింది. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు, ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేస్తారు అని చెప్పిన మాటలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు కాదు, ఒక నాయకుడిపై ఉన్న వ్యక్తిగత నమ్మకానికి నిదర్శనంగా మారాయి. అంతేకాదు, జగ్గారెడ్డిని దివంగత నాయకుడు పి జనార్దన్ రెడ్డితో పోల్చడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పీజేఆర్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక ఎమోషన్, ప్రజల మధ్య జీవించి వారి కోసం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అలాంటి నాయకుడితో జగ్గారెడ్డిని పోల్చడం అంటే ఆయనపై ఉన్న విశ్వాసం ఎంత ఉందో చెప్పకనే చెప్పినట్లే. ఇదే సమయంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక అభిప్రాయం మాత్రమేనా, లేక భవిష్యత్తులో మార్పులకు సంకేతమా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలకు కూడా కోమటిరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ అసలు అంత మొత్తం టెండర్లు పిలవకపోతే అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు నడుస్తున్న వేళ పీసీసీ చీఫ్ మార్పుపై కూడా చర్చ మొదలవటం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయా, లేక పార్టీ లోపల నిజంగా మార్పులకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, జగ్గారెడ్డి పేరు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ బలంగా వినిపిస్తుంది. ఆయన నాయకత్వం నిజంగా పార్టీకి కొత్త ఊపు తీసుకురాగలదా? కోమటిరెడ్డి చెప్పినట్లే 100 సీట్ల లక్ష్యం సాధ్యమవుతుందా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రశ్నలుగా మారనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.